కార్పొరేషన్ల ద్వారా తీసుకుంది ఇంకా అడిషనల్ గా 2-3 లక్షలు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రామాణికమా లేకపోతే రేవంత్ రెడ్డి ఏనో తలమాసిన సన్నాసి కార్పొరేషన్ ఉంది కదా, కాళేశ్వరం కార్పొరేషన్. ఎంత కామన్ సెన్స్ లేదు ఈ ముఖ్యమంత్రికి అంటే, కొన్ని లోన్లు అసలు ప్రభుత్వం కట్టాల్సిన అవసరం లేదు, కార్పొరేషన్లే కట్టుకుంటాయి. ఇప్పుడు మొత్తం పవర్ కార్పొరేషన్లు ఉన్నాయి, ప్రభుత్వం సున్నా, ఆడేం బాధ్యత లేదు, గ్యారంటీ ఇస్తుంది ప్రభుత్వం అంతే, కట్టే అక్కర్లేదు. వాటిని కూడా కలిపి చెప్తానంటే మూర్ఖుడు అనాలా మంచోడు అనాలా? ఇంకోటి కేంద్ర ప్రభుత్వం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కంటే రేవంత్ రెడ్డికి తెలుసా ఎక్కువ లెక్క. సిఏజీ అనేది రేవంత్ రెడ్డి పుట్టకముందు నుంచి ఉన్న సంస్థ, రేవంత్ రెడ్డి గారు రేపు పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఉండే సంస్థ. కాకి లెక్కలు ప్రామాణికమా లేకపోతే కాకి లెక్కలు ప్రామాణికమా? ఈ రేవంత్ రెడ్డి అనే పిల్లకాకి నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ కాగ్ అనేది ఎప్పటి నుంచి ఉంది? నేను అనేది ఏమంటే 2,80,000 కోట్ల అప్పు కేసీఆర్ గారు చేశారు 10 ఏళ్లలో. నువ్వెంత చేసావు 23 నెలల్లో? 2,30,000 కోట్ల అప్పు. ఏం పీకావు? 2,30,000 కోట్ల అప్పు చేసి అప్పు కట్టడానికి అప్పు చేశా అంటూ. అదే అంటే ఎన్ని అబద్ధాలు అంటే మీరు జర్నలిస్టులు 7% తీసుకొచ్చాం. జర్నలిస్టులు కూడా దయచేసి పత్రికలు, టీవీలు మీరున్నది నేను చెప్పింది నిజమనో లేదా ఆయన చెప్పింది నిజమని యాజ్ ఇట్ ఈజ్ రికార్డ్ చేసి వేయడం కాదు కదా. నిజంగా నేను చెప్పిన దానిలో వాస్తవం ఎంత ఎప్పుడన్నా ఒక్క జర్నలిస్ట్ అన్న అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నాకు తెలుసు మీ భయం, అడ్వర్టైజ్మెంట్లు రావు అనే భయం. మరి భయం లేకపోతే ఇన్వెస్టిగేట్ చేయండి. ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్కకు తిప్పి కొడుతూ కాగిచ్చింది. నెలకు ఆర్బీఐ ప్రకారం, కాగ్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కడుతున్న మితి 2,000 కోట్లు. ముఖ్యమంత్రి తెల్లారలేస్తే అబద్ధం చెప్తున్నాడు 6,500 కోట్లని. ఒక్కసారి జీ వాళ్ళు మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ స్టోరీ చేయొచ్చు. మేము 100 సార్లు చెప్పాము స్వామి, 100 సార్లు చెప్పాము. చూపెట్టడానికి మీడియాకి దమ్ము ఉండాలి కదా, మీడియాకి దమ్ము లేదు. ఇవాళ మీడియాకి వెన్నుముక చచ్చిపోయింది. రాష్ట్రంలో మీడియాకి వెన్నుముక చచ్చింది. నేను అదే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో మీడియాకి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసే దమ్ము లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్తుంటే 6,500 కోట్లు కడుతున్న మిత్తి అని చెప్తుంటే ఆ అబద్ధాన్ని పదే వల్లె వేస్తుంటే ఫ్యాక్ట్ చెక్ చేయాల్సింది 4,000 కోట్లు దాటట్లేదు. తప్పు ఆయన చెప్పేది పచ్చి అబద్ధం. నా లెక్క కాదు, కాగ్ లెక్క, ఆర్బీఐ లెక్క. ఇన్ని అబద్ధాలు ఇన్నిసార్లు చెప్తుంటే దాన్ని పదే ఇప్పుడు అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు. అప్పు జరిగిందే 2,80,000 కోట్లు అయితే ఒక ఆయన 6 లక్షల కోట్లు అంటాడు మంత్రి, ఇంకొకటి 7 లక్షల కోట్లు అంటాడు, ముఖ్యమంత్రి 8 లక్షల కోట్లు అంటాడు. వాళ్ళ ఇష్టం, నోటికి ఎంత వస్తే అంత. ఇవన్నీ కాదండి. నేను ఇంకొక మాట్లాడతా భరత్. 2,30,000 కోట్ల అప్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన మాట వాస్తవం. ఆయనే చెప్పాడు అసెంబ్లీలో. ఏం చేశారు? 2,30,000 కోట్ల అప్పు చేసి తులం బంగారం ఇచ్చావా? 4,000 పెన్షన్ ఇచ్చావా? నెలకు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తారన్నావు, అది ఇచ్చావా? స్కూటీలు ఇచ్చావా? ఎవరికి ఏం చేశావు? పోనీ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 10,000 కోట్లు ఉన్నాయి, అవి కట్టావా? ఆరోగ్యశ్రీ అరియర్స్ ఉన్నాయి, అవి కట్టావా? ఇవన్నీ మీ టైంలోనే ఉన్నాయి కదా. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు 2-3 సంవత్సరాల పెండింగ్ అనేది మీ టైంలో కూడా ఉంది కదా. నేను ఏం చెప్పాలి మీకు? ఇదే బాధ మీతో జర్నలిస్టులతో. మీకు ఏమంటే మీరు కనీసం ఈ విషయాలు స్టడీ చేయాలి కదా. పెండింగ్ మీద ఉంటుంది కదా. మేము ప్రభుత్వంలోకి వచ్చినాడు 3,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. అది కామన్, అది పెద్ద విషయం కాదు. ప్రభుత్వాలను ఆరినంత మాత్రాన జీరో అకౌంట్తో స్టార్ట్ అవ్వదు. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ భరత్. సో నేను అధికారంలోకి వచ్చాను కాబట్టి నేను జీరో నుంచి స్టార్ట్ అవుతానంటే అది ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సంపద వస్తుంది, అప్పులు కూడా వస్తాయి. వచ్చినప్పుడు మాకు 80,000 కోట్ల అప్పుతో, అందులో దాదాపు 3,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో మాకు ప్రభుత్వానికి కాంగ్రెస్ అప్పచెప్పింది. మేమేం చేసాం? 10 ఏళ్లలో 20,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ మేము కట్టాం. మరి మేము దిగిపోయిన తర్వాత కొంత బకాయి ఉంటే ఉండొచ్చు, అట్లా అని చెప్పేసి నేను ఇవ్వను, అది కేసీఆర్ గారు చేశారు, ఆయన కట్టకపోతే 10,000 కాదు 20,000 కోట్లు అవుతుంది. మేము 10 ఏళ్లలో 20,000 కోట్లు కట్టాము ఫీజు రీయింబర్స్మెంట్కి. నువ్వు 2 ఏళ్ళు ఎంత కట్టావు? 2 రూపాయలు కట్టలేదు. ఎవరిని దానికి బాధ్యత చేస్తావు? నేనేమంటానంటే ఏది చేయకుండా 2 ఏళ్ళు టైంపాస్ చేసి ఒక రోడ్డు కట్టకుండా, ఒక బ్రిడ్జ్ చేయకుండా, ఒక ఇల్లు కట్టకుండా, హైదరాబాద్లో కనీసం ఒక మోరీ కట్టకుండా, 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఈ 2,30,000 కోట్లు ఎక్కడ పోయినాయి అంటారు? మీరు చెప్పండి నాకు. రాహుల్ గాంధీకి మూటలు పంపడానికి ఏమో డబ్బులు ఉంటాయి నెల. మహారాష్ట్రలో, హర్యానాలో, బీహార్లో ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి 100,000 కోట్లు పంపడానికి డబ్బులు ఉంటాయి, కానీ పేదలకు ఇవ్వడానికి డబ్బులు లేవా? మీరు ఇవాళ గమనించండి, హైదరాబాద్లో హైడ్రా పేరిట అరాచకాలు చేస్తూ, బిల్డర్ల దగ్గర వసూలు చేస్తూ, ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలు వసూలు చేస్తూ ఎక్కడ పోతున్నాయి డబ్బులు? హైడ్రాలో మీకు అసలు మంచిగా కనబడలేదా? ఉంది, ఎందుకు లేదు? బతుకమ్మ కుంటను బాగా చేసి చూపించారు. కన్వెన్షన్ దగ్గర డెవలప్ చేస్తారు. కామెడీ ఏంటంటే తర్వాత ప్రభుత్వ భూమి దాదాపు 5,000 కోట్ల రూపాయల వర్త్ ప్రభుత్వ భూమిని రక్షించాం. ఏది గాంధీ గారు ఎమ్మెల్యే గాంధీ గారికి ఏది దగ్గరుండి హైడ్రా ఫెన్సింగ్ పెట్టించింది ఆ భూమి? మీరు చెప్పేది ఏ భూమి? గాజుల రామారంలో 11 ఎకరాల భూమి ఎమ్మెల్యే గాంధీ గారు పార్టీ మారినందుకు నజరానాగా ఇచ్చి ఆ భూమికి కంచె దగ్గరుండి హైడ్రా కమిషనర్, హైడ్రా సిబ్బంది చేసిన భూమి గురించి ఏది చెప్తున్నారు మీరు? కాపాడింది నేను ఒకటే చెప్తున్నా భరత్,
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 5-స్టార్ హోటల్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, ఇగో ఈ 20 ప్రాజెక్టుల్లో వీటిలన్నింటిలో కూడా చెరువుల్లో ఉన్నాయని చెప్పాడు. ఒక్క ప్రాజెక్టు కూలగొట్టిందా ప్రభుత్వం? మూసీకి అడ్డంగా మొన్న నీళ్ళు వదిలితే మూసీలో ఒక 2-3 ప్రాజెక్టులకు మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఆ ప్రాజెక్టు ముట్టే ధైర్యం ఉందా ముఖ్యమంత్రికి, హైడ్రాకి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజప్రసాదం మొత్తం చెరువును పూడ్చి కట్టారు. నేను మొన్న మీకు శాటిలైట్ ఇమేజ్తో సహా చూపెట్టాను. దమ్ముందా హైడ్రాకి అక్కడ పోయేది? పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చెరువు మధ్యలో ఉంది, కూలగొట్టే ధైర్యం ఉందా? పల్లనరాజు కూలగొట్టేమని చెప్తున్నారు. వీళ్ళందరూ కేంద్ర మంత్రి పల్లనరాజు వీళ్ళందరూ మనుషులు కాదా? వీళ్ళందరూ ఉన్నమాట వాస్తవాలు కాదా? మళ్ళీ చెప్తున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైడ్రాకి పెద్ద పెద్ద మంత్రులు డాక్టర్ వివేక్, నేను మొత్తం చెప్పాను, డాక్టర్ వివేక్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి కూలగొట్టు ముందు వీళ్ళందరి ప్రభుత్వంలో బాధ్యులు కదా మీరు. ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్నారు కదా. కన్వెన్షన్ విషయంలో ఏం జరిగింది? మీరు అధికారంలోకి రాకముందు హైకోర్టు స్టే ఉంది, హైకోర్టును బేఖాతరు చేసి కూలగొట్టాడు ఈయన. హైకోర్టు స్టే ఉంది కాబట్టి మేము ఆగాం. ఇంకోటి, మీరు బతుకమ్మకుంటా అన్నారు, మేము 100 చెరువులు బాగు చేసాం. వీళ్ళలాగా డబ్బా కొట్టుకోలేదు చిల్లరగాలలాగా. 100 చెరువులు, దుర్గం చెరువు చూడండి, మల్కం చెరువు చూడండి, ఒకటి కాదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఖాజాగూడ చెరువు చూడండి, ఎన్ని చెరువులు బాగు చేసాం మేము. వీళ్ళలాగా డబ్బా కొట్టుకోలేదు, ఏదో గొప్ప పని చేసాం. రొటీన్గా బాధ్యతగా పనిచేసాం. హైడ్రా పేరిట ఇవాళ అరాచకం చేస్తుంది ఎవరు? డిప్యూటీ సీఎం 20 బిల్డర్ల పేర్లు చెప్పి ఒక్క బిల్డర్ ఇల్లు కూలగొట్టకపోవడానికి కారణం ఏంటి? ఏం సంబంధం ఏం లావాదేవీలు జరిగినాయి? ఏం డబ్బులు తీసుకున్నారు? మూసీకి అడ్డంగా కడుతున్న ప్రాజెక్టులకు అండగా నిలబడుతున్నది ఎవరు? చెప్పండి ఇవన్నీ. అంటే పేదవాడేమో తేరగా దొరికాడు, వాడి ఇల్లేమో కూలగొడతావు. పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు కూలగొట్టడానికి ధైర్యం చాలట్లేదు నీకు? హైడ్రా వల్ల న్యాయం జరిగింది. ఎవరికి న్యాయం జరిగింది? హైడ్రా వల్ల న్యాయం జరిగింది అనుముల కుటుంబానికి, డిప్యూటీ సీఎంకి. బ్రహ్మాండంగా దోపిడీ చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ పంపుతున్నారు. ఎవరికి లాభం జరిగిందండి హైడ్రా వల్ల? అరాచకం చేస్తూ ఇవాళ రియల్ ఎస్టేట్ కుప్పగోల్పోవడం కారణం ఎవరండి? సామాన్యుడు తెలంగాణలో ఆయన ఆస్తి ఇవాళ ఆరతికారపురంలో కరిగిపోయింది. వాళ్ళు ఏమంటారంటే రియల్ ఎస్టేట్ సంబంధించి గవర్నమెంట్ ఈ ఎలక్షన్స్ జరిగే సమయంలో ప్రతిసారి కూడా రియల్ ఎస్టేట్ అన్నది డౌన్ ఉంటుంది. 1 year 1.5 year ఇప్పుడు పికప్ అయింది. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా భరత్, నేను మాట్లాడింది ప్రామాణికం కాదు, వాళ్ళు మాట్లాడింది ప్రామాణికం కాదు. మీరు ఇవాళ తెలంగాణలో ఎవరినన్నా అడగండి, అయ్యా 2023లో మీ భూమి విలువ ఎంత? మీకు ఒక 2 సెంట్లు ఉంటాయి, 200 గజాలు ఉంటాయి. ఆ రోజు విలువ ఎంత, ఈ రోజు విలువ ఎంత? మీరు అడగండి. నేను దేనికంటే దానికి సిద్ధం. ఆ రోజు కంటే ఈరోజు ఎక్కువ ఉందని ఎవరన్నా చెప్తే దేనికంటే దానికి సిద్ధం నేను. ఇప్పుడు మొన్న వేలం అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెనకాల ఉండి బినామీతో వేయించిన వేలం. దాన్ని కూడా మీరు నమ్ముతారంటే మీ కర్మ. 100 కోట్లు దాటిపోయింది. నేను చెప్తున్నా కదా, 100 కోట్లు దాటింది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందులో బినామీ పార్ట్నరు. నేను స్పష్టంగా చెప్తున్నా. ఈరోజు రేపో మాపో ఆయన డెవలపర్గా అందులో అవతారం ఎత్తి అందులోకి వస్తాడు, మీరు చూడండి. నేనేమంటున్నా భరత్ గారు, ఈ గిమ్మిక్కులతో కొంతకాలం నడపచ్చు. కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్, కొన్ని రోజులు ఫార్ములా ఈ, కొన్ని రోజులు కాళేశ్వరం, కొన్ని రోజులు ఇంకేదో జరిగింది. ఈ డ్రామాలతో 2 నెలలు టైంపాస్ చేసావు. ఇవాళ జూబ్లీహిల్స్లో ఎందుకు ఆపసోపాలు పడుతున్నాడు ముఖ్యమంత్రి? నిజంగానే 2 ఏళ్ళు అద్భుతమైన పరిపాలన అందించుంటే, నిజంగానే 6 గ్యారెంటీలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే, మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ కూడా 177 కోట్ల కాడికి వెళ్ళిపోతే ఎందుకు ముఖ్యమంత్రి ఆపసోపాలు పడుతున్నాడు? ఎందుకు మంత్రులు గల్లీలలో బ్యాగులు పట్టుకుని తిరుగుతున్నారు? చెప్పండి మీరు. కానీ మీరు అంటారు ప్రభుత్వ అధికార దుర్వినియోగం అంటారు. హుజరాబాద్ మునుగోడులో మీరు కూడా ఇదే చేశారు కదా, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు 105 మంత్రులు హుజరాబాద్లో ఓడిపోయి ఉండొచ్చు, మునుగోడులో గెలిచారు. మిక్స్డ్ రిజల్ట్. కాదు, మంత్రులు తిరగడాన్ని అధికార దుర్వినియోగం అనట్లేదు. ఏ మంత్రి అయినా ముందు కార్యకర్త నేను ఒప్పుకుంటాను. కానీ ఇవాళ కొల్లూరులో డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ గారి గవర్నమెంట్లో మొత్తం హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టాం. అందులో కొంతమంది జూబ్లీహిల్స్ ఓటర్లు కొల్లూరులో ఉన్నారు. నిన్న మొన్న మంత్రులు వెళ్ళి అక్కడ శిలాఫలకాలు వేసి అక్కడ వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి పడుతున్న తంటాలు. నిన్న డాక్టర్ వివేక్ గారు, మంత్రి గారు, ఏది లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ గారు, గిగ్ వర్కర్లకు నేను బోర్డు ఏర్పాటు చేస్తానని అనౌన్స్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగం. అంటే మిగతా విషయాలు వేరు, మంత్రులు తిరగడం కార్యకర్తలాగా దానికి అభ్యంతరం లేదు, కార్యకర్తలాగా తిరిగితే అభ్యంతరం లేదు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అధికారులను అడ్డం పెట్టుకొని, అధికార యంత్రాంగాన్ని ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకుని మా ఎమ్మెల్యేల ఇంట్ల మీద దాడులు చేస్తున్నారు, మా ఎమ్మెల్సీల ఇంట్ల మీద దాడులు చేస్తున్నారు. ఒక్క కాంగ్రెస్ నాయకుడి ఇంటి మీద ఎందుకు దాడి జరగట్లేదు? ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉంటుంది ఎన్నిక. మరి ఒక్క కాంగ్రెస్ నాయకుడి ఇంటి మీద రైడ్ జరిగిందా? ఒక్క కాంగ్రెస్ నాయకుడి ఇంటిని సోదా చేశారా? అంటే ఈ రకంగా కేవలం ఏకపక్షంగా అధికార యంత్రాంగం మొత్తం అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేస్తుంటే దాని గురించి మాట్లాడుతున్నా. ఎన్నికలు సరే వస్తాయి పోతాయి, కానీ ఒక్క ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు ఇప్పటికి 8 సార్లు పర్యటించారు, పాదయాత్ర చేస్తున్నారు యూసుఫ్గూడలో. నేనైతే గతంలో మా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేము కూడా ఎన్నికలు 10 ఎలక్షన్లు కొట్లాడాం. ఏనాడు కూడా కేసీఆర్ గారు 1 గంటకు మించి ఒక్క ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. అసలు 2-3 ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. అసలు హుజురాబాద్లో చేయలేదు,
అండ్ అక్కడ కూడా రాలేదు, వాళ్ళు ప్రచారం చేశారు కదా. చేయలేదు. హుజురాబాద్లో దళిత బంధు అనే పథకం Start ఎన్నికలు డిక్లేర్ కాకంటే ముందు చేశారు. ఎన్నికలు ఇంకా అప్పటి డిక్లేర్ కూడా అవ్వలేదు. అది ఒక ప్రభుత్వ పథకం, ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేశాం. మునుగోడు కాదు, మన దుబ్బాకలో ప్రచారానికి కూడా రాలేదు కేసీఆర్ గారు, హుజురాబాద్లో రాలేదు. సో నేనేమంటానంటే అల్టిమేట్గా ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క భయానికి, ఆందోళనకి, ప్రభుత్వం ప్రజల్లో ఎంత పలుచనైపోయింది అని చెప్పడానికి ఇవన్నీ ప్రతీకలుగా నేను భావిస్తాను. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు మీ పార్టీ నేతలకు సంబంధించి వాళ్ళ మర్రి జనార్దన్ రెడ్డి, ఇంకో తక్కలపల్లి రవీంద్రరావు ఇంటి మీద వాళ్ళు దాడులు చేశారు. సో డబ్బులు లేకపోతే ఇబ్బంది ఏంటి? భయపడాల్సిన అవసరం ఉంది. మరి భయం ఏముంది? భయం లేదు కదా. కానీ మమ్మల్ని సోదా చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా సోదా చేయాలి కదా. కేవలం బీఆర్ఎస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళని అసలే ముట్టరు. భయం రేవంత్ రెడ్డి గారికి బీజేపీ అంటే. బీజేపీ వాళ్ళ దగ్గర పైసలు ఎక్కడ లేవు కదా. ఇది బీజేపీ వాళ్ళ దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయా? మొత్తం అంటారు. భారతదేశంలో ఇవాళ అత్యధిక ఎన్నికల నిధులు సమకూర్చుకున్న పార్టీ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత ధనిక పార్టీ ఎవరు అంటే బీజేపీ అని అందరికీ తెలుసు. దాదాపు 16,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో సేకరించిన పార్టీ అది. వాళ్ళ దగ్గర డబ్బులు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. మేము థర్డ్ ప్లేస్లో లేము. మేము థర్డ్ ప్లేస్లో ఉన్నామని పక్కన పెడితే బీజేపీ దగ్గర డబ్బులు లేవని మీరంటే మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నాను నేను. ఒకటి. రెండవది, బీజేపీ నాయకుల మీద సోదాలు ఉండవు, కాంగ్రెస్ నాయకుల మీద సోదాలు ఉండవు. ఛోటేబాయ్ బడేబాయ్ మాత్రం బాగా కూడబలుక్కొని ప్రచారం చేస్తారు. ఇన్ని రోజులు పాపం పత్తా లేని బీజేపీ నాయకులు నిన్న మొన్న అర్జెంటుగా రంగంలో దిగి రేవంత్ రెడ్డి గారికి సహాయ మంత్రి గారు ఉన్నారు కదా, ఆయన దిగి ఆయన నిన్న మొన్నటి నుంచి విషయం చిమ్మడం స్టార్ట్ చేశారు. అందరికీ తెలుసు. ఆర్ఎస్ బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా తెలియదా మీకు? మీరు చాలా అమాయకంగా బతికిస్తున్నారు భరత్ గారు. ఆర్ఎస్ బ్రదర్స్ ఎవరో, రేవంత్ రెడ్డి సహాయ మంత్రి ఎవరో అందరికీ తెలుసు. ఆ సహాయ మంత్రి గారు రేవంత్ రెడ్డి సంజయ్ అంటారా అంటే మీకు తెలుసు కదా, మీకు తెలుసు, ప్రజలకి తెలుసు. ఛోటేబాయ్ బడేబాయ్ కూడా ప్రజలకి తెలుసు. ఎంత చక్కగా ఇద్దరి సంబంధం ఎంత అద్భుతంగా నడుస్తున్నదంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్ జరిగి 1 year దాటిపోయింది. 1 year 1 month అయిపోయింది. ఇప్పటి వరకు ఈడీ నోరు మెదపట్లేదు. ముఖ్యమంత్రి గారు కూడా కనీసం నోరు ఇప్పడానికి భయపడుతున్నారు. ఏం జరిగింది అంటే చెప్పరు. అదే నన్నేమో ఈడీ వాళ్ళు 9 గంటలు కూర్చోబెట్టి గ్రిల్ చేస్తారు. అందుకే నేను అనేది ఎంత చక్కటి, ఎంత సుదృఢమైన బంధం చూడండి. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారి బావమరిదికి మోడీ గారు కాంట్రాక్ట్ ఇస్తారు, 1150 కోట్ల కాంట్రాక్టు. రేవంత్ రెడ్డి గారేమో సీఎం రమేష్ గారికి 1350 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తారు. అంటే ఈ క్విడ్ ప్రోకో ఇచ్చిపుచ్చుకునే సంబంధం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా జరుగుతుంది కాంగ్రెస్ది, బీజేపీది. వక్ఫ్ చట్టం కేంద్రం పాస్ చేసింది. పాస్ చేయంగానే ఆ రోజు పార్లమెంట్లో మేము వ్యతిరేకించాం, కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తూ ఓటేసింది. కానీ మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో వక్ఫ్ చట్టం అక్కడ పాస్ అయిందో లేదో బడేబాయి దగ్గర మార్కులు కొట్టేయాలని జీవో తెచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. సరే, తర్వాత స్టే వచ్చింది సుప్రీంకోర్టులో, అది వేరే విషయం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 ఉదంతాలు. ఎంత చక్కగా రేవంత్ రెడ్డి గారు, బడేబాయి గారు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు ప్రధానమంత్రి. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుందని ప్రధానమంత్రి నోట్లోంచి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర తర్వాత ఏం కార్యాచరణ ఉండదు, ఏం యాక్షన్ ఉండదు. అమిత్ షా వచ్చే ఏటీఎంగా మారిపోయింది అంటాడు తెలంగాణ. మరి దొంగలు పట్టుకోవాల్సింది హోంమంత్రే కదా. హోంమంత్రి, ఆయన సహాయ మంత్రి, రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా మారిపోయిన తర్వాత ఇంక దొంగలు ఎక్కడ పట్టుకుంటారు? బండి సంజయ్ విషయానికి వద్దాం. మీరు ఆరోపణ చేస్తున్నారు కాబట్టి బండి సంజయ్ ఏమంటారంటే, నా సభలకేమో పర్మిషన్ ఇవ్వట్లేదు, కేటీఆర్ సభలకేమో పర్మిషన్ ఇస్తారు. రేవంత్ నగర్లో ఇవాళ సభకు సభ పెట్టించిందే రేవంత్ రెడ్డి గారు. ఎవరో ఏముంది, సభ పెట్టిస్తుంది రేవంత్, డబ్బులు పంపింది రేవంత్ రెడ్డి గారు, సభ పెట్టించింది రేవంత్ రెడ్డి గారికి. దానికి ఆయన డ్రామా చేయదలుచుకుంటే చేయొచ్చు, నేనేం చెప్పలేదు. ఎందుకంటే బండి సంజయ్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి? బండి సంజయ్ మీకు తెలియదు ఏముందండి ఇందులో. ఆయన వచ్చి ఏదో అరుస్తాడు, గావు కేకలు పెడతాడు, పెడబొబ్బలు పెడతాడు. ఆయనకా పాపం మిగతా ఏం తెలియదు, ఒక బడి గురించి తెలియదు, ఒక గుడి కట్టే తెలివి లేదు. పోనీ ఇంకేదైనా మంచి పనులు చేస్తారా, 4 ఏమైనా ప్రజలకు ఉపయోగపడే పనులు, పెన్షన్ల గురించి మాట్లాడతారా, 6 గ్యారంటీల గురించి మాట్లాడతారా, సిటీ బస్ ఛార్జీలు పెంచారు ఎందుకని అడుగుతారా? ఇవేం ఉండవు. ఎలక్ట్రిసిటీ ఛార్జీలు ఎందుకు పెంచారు? ఇవేం ఉండవు. కేవలం వచ్చి మతం పేరు మీద విషం చిమ్మడం, మతం పేరు మీద ఒకసారి మళ్ళీ అందరినీ రెచ్చగొట్టి హిందూ ముస్లిం అని అర్ధగంట సేపు ఎవరికి అర్థం కాని భాషలో ఏదో మాట్లాడి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏదో అంటారు. వాళ్ళిద్దరి మధ్యన ఏదో జరుగుతున్నట్టు, ఇద్దరు బీభత్సమైన షాడో ఫైటింగ్ చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వాలి, హిందూ ముస్లిం పోలరైజేషన్ తేవాలి. ఇద్దరు ఎజెండా అదే కదా, దానికోసం వాళ్ళ తాపత్రయం. అంతకంటే కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ అనట్లేదు నేను. కాంగ్రెస్ బీజేపీ కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి, రాష్ట్రంలో నడుస్తున్నది జాయింట్ వెంచర్ గవర్నమెంట్ అంటున్నా. జాయింట్ వెంచర్ అని నేను అనడానికి కూడా సహేతుకమైన కారణం ఉంది. రేవంత్ రెడ్డి గారి బావమరిదికి ఎలాంటి అర్హతలు లేవు ఆయన కంపెనీకి. కానీ కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్లో రేవంత్ రెడ్డి గారి బావమరిదికి 1152 కోట్ల వర్క్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. సీఎం రమేష్ గారు బీజేపీ ఎంపీ, ఆయనకి 1350 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంత చక్కటి బంధం చూడండి, ఇద్దరు ఎంత చిక్కటి బంధం. అట్లాగే అదానీ గారు మంచివాడు కాదని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి గారు అదానీ గారికి ఎర్ర తివాచి పరిచి స్వాగతం పలుకుతారు.
సిబిఐ మోడీ గారి జేబు సంస్థ అని రాహుల్ గాంధీ గారు అంటారు. మరి మోడీ గారి జేబులోంచి సిబిఐని తీసి ఆ సిబిఐ కాళేశ్వరం కేసు రేవంత్ రెడ్డి అప్పు చెప్తారు. ఇట్లా 100 ఉన్నాయండి. కాళేశ్వరం కేసే 3 నెలలు అయింది, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు నేను అడుగుతాను రేవంత్ ఎందుకు ఇంతవరకు సిబిఐ కనీసం ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదని రేవంత్ రెడ్డి మొన్న అన్నారు. కదా దాదాపు 2 నెలలు అయింది కదా. 2 ఏళ్ళు అయింది కదా కేసు పెట్టి. 2 ఏళ్ళు అయింది కదా నువ్వు ఎంక్వైరీ చేసి పీసీ ఘోష్ని బట్టి ఇంకోని బట్టి ఇన్ని బట్టి. మరి నువ్వేం పీకేవు 2 ఏళ్ళు? 2 ఏళ్లలో నీ కేసులో విషయం ఉంటే నువ్వెందుకు పెట్టలేదు కేసు? రిపోర్ట్ వచ్చిన వెంటనే అసెంబ్లీలో టేబుల్ చేశారు. ఆ రిపోర్ట్లో ఏమైనా ఉంటే కదా, కొండనంతా తవ్వి ఎలకని కూడా పట్టలేదు ఆయన. కొండంతా తవ్వారు, ఏమైనా దొరుకుతుందేమో అని. లేదని తేలిపోయింది. పాపం పెద్ద ఆయన ఘోష్ గారు కూడా అర్థమైంది. అనవసరంగా ఆయన ఇమేజ్ పాడవద్దు అనుకున్నారు. ఏమనుకున్నారో ఏమీ చెప్పలేదు. అందులో ఏం చెప్పారు? ఫైనల్గా చిన్న తప్పులు ఏమైనా ఉంటే ఉండొచ్చు అని చెప్పారు తప్ప ముఖ్యమంత్రి గారు తప్పు చేశారనో ఇరిగేషన్ మంత్రి తప్పు చేశారనో ఎక్కడ ఉందా రిపోర్ట్లో? నెంబర్ 1. నెంబర్ 2, ఏం చేయాలి రేవంత్ రెడ్డి? ఆ మొహం మీద ఆ రిపోర్ట్ వచ్చి పడ్డ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. కొండంతా తవ్వి ఎలకను కూడా పట్టలేదు, ఏమీ చేయలేని పరిస్థితి. మరి ఏదైనా ఎంక్వైరీ చేద్దామంటే విషయం లేదని అర్థమైంది. విషయం లేదు కాబట్టి మన మొహం ఎక్కడ దాచిపెట్టుకోవాలి? సిబిఐ పెట్టమనండి కేసు. ఎవరు ఆపుతున్నారు? ఎవరికి అవసరం ఉంది ఆపేది? ఇవాళ నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి మీద ఓటుకు నోటు కేసు ఉంది, అది ఏసీబీలో ఉంది, ఈడీ కూడా రిజిస్టర్ అయ్యి ఉంది. ఈడీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారిని? ఎందుకు విచారించట్లేదు? ఈడీకి అయితే ఏం పాబంది లేదు కదా. ఈడీ ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారి విషయంలో? చెప్పాలి ఇవన్నీ కూడా. ఎందుకు ప్రభుత్వం ఇంత వ్యతిరేకత ఎదుర్కొంటుంది? చివరికి ముఖ్యమంత్రి గారు కుల సంఘాల మీటింగ్లకు పోవడం ఏందండి? ఏది ఓట్ల కోసం కుల సంఘాల మీటింగ్లకు పోయి వాళ్ళని ప్రసారం చేసుకొని దండం పెట్టుకొని వాళ్ళ ఇంటికి వచ్చినట్టున్నారు. కమ్మ, కాపు, మిగతా మైనారిటీ ఒక్కరి గురించి చెప్పట్లేదు నేను. ముఖ్యమంత్రి గారు పలు కుల సంఘాలతో పాల్గొన్నారు మీటింగ్లో. వాళ్ళ ఇంటికి రాలేదు. ముఖ్యమంత్రి గారి ప్యాలెస్కి రాలేదు. ముఖ్యమంత్రి గారి ప్యాలెస్కి వచ్చిన కేసులు వేరు, ఈయన పోయిన వాళ్ళు వేరు. చాలా జరుగుతున్నాయి, మీకు తెలియదు పాపం. మీరంతా జర్నలిస్టులు అంటే వాళ్ళు పంపే సీఎం ఆఫీస్ నుంచి పంపేవి మాత్రం వేస్తున్నారు, మిగతా చూడట్లేదు మీ వాళ్ళు. నేను మీతో కూడా కోరేది ఏమంటే, ఒక ప్రభుత్వానికి ఇంత గడ్డు కాలం 2 ఏళ్ల లోపల ఎందుకు వస్తుంది? ఎందుకు ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేయాల్సిన దుస్థితి వచ్చింది? 10 రోజులకు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే అవస్థ ఎందుకు వచ్చింది? ఇదంతా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం, కానీ వాస్తవంగా అట్లా లేదు గ్రౌండ్లో. రేపు జూబ్లీహిల్స్లో గెలిచిన తర్వాత అది ప్రూవ్ అవుతుంది. వాస్తవంగా అట్లా లేకపోతే మీ అభ్యర్థికి తమ్ముడికి మూడు దొంగోట్లు ఎందుకు రాయించారు? ఇప్పుడు రాహుల్ గాంధీ అన్నట్టు ఆయన ఢిల్లీలో ఓటు చోరీ అని ఆక్రోశిస్తున్నాడు. మీ అభ్యర్థి తమ్ముడికి 3 దొంగోట్లు ఉన్నాయి, దాని గురించి ఎందుకు మాట్లాడారు? అసలు ఎన్ని దొంగోట్లు రాయించారు? సిటీలో ఉన్న వాళ్ళకి 2-3 ఓట్లు కామనే కదా. అక్కడ ఇక్కడ మీకు కామనేమో, మాకైతే కాదు. కాంగ్రెస్ వాళ్ళకి కామనేమో, మాకైతే కాదు. మీరు లేనిపోయి కామన్ అని చెప్పి దాన్ని జనరలైజ్ అటు ఇటు చాలా తప్పు మీరు చెప్పేది, చాలా తప్పు. సిటీలో ఒక దెన్ దిస్ గవర్నమెంట్ ఈస్ అన్ అటర్ ఫ్లాప్. దట్ ఈస్ ద కేస్. దెన్ దిస్ గవర్నమెంట్ ఈస్ అ డిజాస్టర్. ఎలక్షన్ కమిషన్ ఈజ్ అ జోక్. ఎలక్షన్ ఈజ్ అ జోక్. దట్ ఈస్ ద కేస్. అరే కామన్ ఎట్లా అవుతుంది? నాకు అర్థం కాదు. ఒక మనిషికి 3 ఓట్లు ఉంటే కామన్ ఏంటి? సిటీలో ఒక ఓటు, ఊర్లో ఒక ఓటు ఉన్న వాళ్ళు చాలా మంది లేరా? తెలంగాణలో ఒక ఓటు, ఆంధ్రాలో ఒక ఓటు ఉన్న వాళ్ళు లేరా? ఇఫ్ దట్ ఈస్ ద మాకు ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటంటే ఆధార్ సీడింగ్ చేశాము. ఆధార్ సీడింగ్ చేసిన దర్మిలా ఒక మనిషికి ఒకటే ఓటు ఉంది భారతదేశంలో అని ఎలక్షన్ కమిషన్ 100 సార్లు చెప్పింది. ఇప్పటికీ మీరు గమనిస్తున్నట్టు లేరు. కానీ రియలిస్టిక్ గా అది కనిపించట్లేదు. అంటే దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఎలక్షన్ కమిషన్ ఇస్ అ జోక్, దిస్ గవర్నమెంట్ ఇస్ అ జోక్. వాళ్ళు అదే అంటారు, కాంగ్రెస్ కూడా అదే అంటారు. ఏమంటుంది? ఎలక్షన్ మా అభ్యర్థి తమ్ముడికి 3 ఓట్లు ఉండడం సబబ్ అంటుందా? బీజేపీ 8 ఎంపీ సీట్లు కూడా అట్లే వచ్చాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇక్కడ ఓట్ చోరీ వల్ల జరిగింది. బ్రదర్ మళ్ళీ చెప్తున్నా మీకు నేను, వాళ్ళ అభ్యర్థి తమ్ముడికి 3 ఓట్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గరి బంధువులకు ఒక ఇంట్లో 45 ఓట్లు రాయించారు. మొత్తం కలిపి దగ్గర 12 నుంచి 15,000 దొంగోట్లు రాయించారు. ఎలక్షన్ కమిషన్ వెళ్ళారు, హైకోర్టు కూడా వెళ్ళారు దీన్ని ఆపేయించండి. బట్ హైకోర్టు ఏం రిలీఫ్ ఇవ్వలేదు. ఛోటే బాయ్ బడే బాయ్ ఇద్దరు కలిసిన తర్వాత ఏ కోర్టు ఏం చేస్తుంది బ్రదర్? ఇవాళ పరిస్థితి అట్లా ఉంది. ఛోటే బాయ్ బడే బాయ్ ఇద్దరు కూడబలుకున్న తర్వాత బీఆర్ఎస్ ఓడగొట్టడానికి డెఫినెట్గా అల్టిమేట్గా ప్రజలే కాపాడాలి. ఏమవసరం బడే బాయ్కి ఏమవసరం? సరే చోటే బాయ్ కంటే ఓడగొట్టాలి. బడే బాయ్కి మా మీద చాలా పగ ఉంది. కేసీఆర్ గారు ఆయన గారు వచ్చినప్పుడు ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి పోలేదంట, పగబట్టాడు. ఏం పర్వాలేదు, బడే బాయ్ని చోటే బాయ్ని అందరినీ బండకేసి కొట్టేది అల్టిమేట్గా జనమే. ఇద్దరిని కూడా తప్పకుండా ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు.